టారిఫ్ల గురించి వచ్చేటప్పుడు నేను చెప్పా మీకు ఏంటంటే చైనా $300 బిలియన్ సర్ప్లస్ ఉంది ఎగనెస్ట్ అమెరికా. ఓకే. మనం మనం $46 బిలియన్ సర్ప్లస్ ఉన్నాం అమెరికాకు వ్యతిరేకంగా. చైనా నుంచి మేజర్ ఇంపోర్ట్స్ చైనా నుంచి ఉన్నాయి అమెరికాకు. కాబట్టి చైనా నుంచి దిగుమతి చేసుకోకపోతే వాళ్ళకి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే క్యాపబిలిటీస్ కూడా ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో చైనా అంత తక్కువ ఖర్చుతోటి ఏ దేశం ఎక్స్పోర్ట్ చేయలేదు. కాబట్టి చైనా కూడా ఏం చేసింది, మీకు 100% మీ మీద టారిఫ్లు విధిస్తుంటే మీ మీద కూడా విధిస్తామని కౌంటర్ ఇచ్చింది. అమెరికా నుంచి చేసుకునే ఇంపోర్ట్స్ మీద కూడా మేము విధిస్తామని చెప్పేసి ఇచ్చింది. కాబట్టి సహజంగానే అమెరికా $31 ట్రిలియన్ ఎకానమీ అయితే చైనా $21 ట్రిలియన్ ఎకానమీ. కాబట్టి కొంత అమెరికాని కౌంటర్ ఒత్తిడి చేయగలుగుతుంది. మిగతా దేశాలన్నిటి కూడా భయపడి దరిదాపు మనం అయితే $86 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తాం. దాంట్లో జ్యువెలరీస్ ఒక $10 బిలియన్, తర్వాత ఎలక్ట్రికల్స్ ఒక $10 బిలియన్, తర్వాత జూటు ఇటువంటి ఒక $10 బిలియన్, అట్లాగే శ్రంప్స్ అంటే రొయ్యలు ఒక $2.2 బిలియన్, ఇట్లా ఒక $86 బిలియన్ మేజర్ ఒక 4-5 ఉన్నాయి. $40-50 బిలియన్ సరిపోదు. ఆ విషయంలో మనం ఒత్తిడికి గురి కావాల్సి వచ్చింది. కాబట్టి మనకు మేజర్ ఎక్స్పోర్ట్స్ కాబట్టి మనకు కొంత ఒత్తిడికి గురైన. చైనా అంత ఒత్తిడికి గురి కాలేదు, కొంత రెసిస్ట్ చేసింది. ఇప్పుడు మనం ఇరాన్ నుంచి నేరుగా ఆయిల్ కొనడం ఆపేసినా కూడా గ్లోబల్ మార్కెట్లో అక్కడ ఉన్నటువంటి గొడవల వల్ల ఈ క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగితే దాని ప్రభావం మన పెట్రోల్ డీజిల్ పైన ఏ మేరకు ఉంటుంది సార్? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అసలు వరల్డ్ ఆయిల్ ట్రేడ్లో 22% హార్ముజ్ జలసంధి నుంచే వస్తుంది. ఇది నెంబర్ 1. తర్వాత దీని నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ బాగా తగ్గిపోయినాయి. తగ్గిపోవటం అంటే మనం ఆల్టర్నేటివ్ వల్ల మనం పోయిన జూలై నెల ముగిసింది. జూలైలో $14 బిలియన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే అందులో $7 బిలియన్ ఒక రష్యా నుంచే చేసుకున్నాం. దరిదాపు మనం 30 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మిగతా అన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకునేది $6.7 బిలియన్ అయితే ఒక రష్యా నుంచే $7.3 బిలియన్ దిగుమతి చేసుకున్నాం. కాబట్టి ఇవాళ హార్ముజ్ జలసంధి మూవ్ చేయటం వల్ల మనం చైనానే బాగా ఎఫెక్ట్ అయినాం. మనం చైనానే రష్యా నుంచి మేజర్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ హార్ముజ్ జలసంధి మీద ఈ విధంగా డిస్టర్బ్ రావటం వల్ల ఇంకా మీకు ఒక కొత్త విషయం చెప్తా. నాకు నిన్న డేటా వచ్చింది. మనం సాధారణంగా ఇక్కడ ఫెర్టిలైజర్స్ స్కేర్సిటీ, ఎరువుల కొరతతోటి కేంద్రం మీద రాష్ట్రాలు ఆరోపణలు చేయటం, కేంద్రం సప్లై చేయట్లేదని రాష్ట్రాలు అంటాం, రాష్ట్రాలు సప్లై చేస్తుంది కానీ రాష్ట్రాలు డిస్ట్రిబ్యూట్ చేయట్లని బీజేపీ అనటం, ఇటువంటివన్నీ మనం వింటుంటాం రోజు. కానీ అసలు నిజం ఏంటంటే హార్ముజ్ జలసంధి నుంచి వచ్చేటువంటి ఫెర్టిలైజర్స్ ఇన్క్లూడింగ్ ఆల్ ఫెర్టిలైజర్స్, మనకు 7-8 రకాల ఫెర్టిలైజర్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఒక ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేశారు. చేస్తే జనవరి 26లో ఇండెక్స్ 100 ఉంటే జూలైలో 26లో ఇండెక్స్ 4.4 ఉంది. చూడండి, జనవరి 26లో 100 ఇండెక్స్ ఉంటే ఈ టన్నులు కావు, పర్సంటేజ్ కాదు, ఇండెక్స్ 100 ఉంటే జూలైలో 6 నెలల తర్వాత ఇప్పుడు 4.4 ఓన్లీ ఉంది. అంటే అంత పడిపోయింది ఫెర్టిలైజర్స్ ఇంపోర్ట్. కాబట్టి అట్లా ఇంటర్నేషనల్ నుంచి ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా నుంచి వచ్చేటువంటి ఫెర్టిలైజర్స్, అదర్ రిజర్వేషన్స్ వల్ల చైనా నుంచి వచ్చే ఫెర్టిలైజర్స్, వీటన్నిటి కొరతతోటి మనం ఆ మధ్య కంగు తిన్నాం. అందుకే యూరియా కానీ లేకపోతే కాంప్లెక్స్ కానీ ఇతర ఎరువులన్నింటినీ కూడా సరిపోని సప్లై చేయలేకపోయినాం. కాబట్టి హార్ముజ్ జలసంధి మూసేస్తే అంత డిస్టర్బెన్స్ ఉంటుంది ఇండియాకు. అందుకని దాన్ని రివైవ్ చేయడానికి మరి ప్రయత్నం చేస్తుర్రు. అమెరికా మా చేతుల్లో ఏమంటుందంటున్నావు, నువ్వు ప్రకటించిన మాత్రాన ఒక నౌకని అల్లబెట్టిన తర్వాత నీ చేతులు ఉండదు, మా చేతుల్లో ఉంటుందని ఇరాన్ కౌంటర్ ఇస్తుంది. ఏదైనా ఇట్లా డిస్టర్బెన్స్ కావటం వల్ల ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్ని ఇబ్బందులు పడుతున్నాయి బాగా. ఇప్పుడు హార్మోజ్ జలసంధిలో గొడవల వల్ల అటు కంటైనర్ రవాణా ఛార్జీలు కావచ్చు, ఇన్సూరెన్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. అంటే ఈ ఎఫెక్ట్ అనేది కేవలం ఇరాన్కే కాకుండా మొత్తము గల్ఫ్ దేశాల్లో జరిగేటువంటి మన వాణిజ్యానికి కూడా దెబ్బ ఉంటుంది కదా సార్? అందుకే కదా గల్ఫ్ వాళ్ళు ఆల్టర్నేటివ్ పైప్ లైన్లు వేసుకుంటారు, నిర్ణయాలు ఆలోచనలు చేస్తున్నారు. సౌదీ అరేబియా ఉత్తరాన గల్ఫ్ ఉంటే దక్షిణాన రెడ్ సీ ఉంటుంది. గల్ఫ్ దేశానికి ఇప్పుడు మన దేశానికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమన అరేబియా సముద్రం ఉన్నట్టుగా అక్కడ కూడా సౌదీ అరేబియాకు
ఉత్తరాన గల్ఫ్, దక్షిణాన రెడ్ సీ ఉంటుంది. మ్మ్. కాబట్టి త్రూ దట్ నేషన్ అంటే సౌదీ అరేబియా ద్వారా పైప్ లైన్లు వేసుకొని రెడ్ సీ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలని ఈ మధ్య గల్ఫ్ దేశాలన్నీ పెట్టుబడులు పెట్టి పైప్ లైన్లు వేసుకోవాలని చర్చలు జరుపుతున్నాయి. మ్మ్. ఎన్నాళ్ళున్న ఈ హర్ముజ్ జలసంధి ఎట్లే డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి ఒక ఇరానేగా తన మిత్ర బృందాలు కూడా ఉన్నాయి కదా, ఇది హిజ్బుల్లాసు, హౌతీలు, వీళ్ళని దాడులు కొనసాగుతున్నాయని చెప్పేసి ఆ వైపు దృష్టి మళ్లిస్తున్నారు రెడ్ సీ ద్వారా. కాకపోతే ఎక్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అవును. అయినప్పటికీ ఎక్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అయినా పైప్ లైన్లు వేసుకొని త్రూ సౌదీ అరేబియా ఎక్స్పోర్ట్ చేసిన దేశాల్లో నిల్వలు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాయి. అంటే చైనా, భారతదేశం ఇటువంటి దగ్గర ఇక్కడొచ్చి నిల్వలు చేసుకోవాలని. ఓకే. ఇప్పటి వరకు మన దేశం నిల్వలు చేసుకుంటుంది, ఇంపోర్ట్ చేసుకున్న నిల్వలు చేసుకుంటుంది మన దేశం. దరిదాపు 60-70 రోజులు సరిపోయి నిల్వలు ఉన్నాయి మన దగ్గర. ఆ మేరకు చైనాకైతే ఒక 150 రోజులు సరిపోని నిల్వలు ఉన్నాయి. ఆ క్యాపబిలిటీస్ మనం ధాన్యాన్ని నిల్వ చేసుకున్నట్టుగా ఎఫ్సిఐ గోడౌన్ల, సిడబ్ల్యూ వేర్ హౌసింగ్ గోడౌన్ల నిల్వ చేసుకున్నట్టు పెట్రోల్ కూడా మన దేశం నిల్వ చేసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరికైతే ఎక్స్పోర్ట్ చేస్తే ఆ దేశాలు ఈ ఫెసిలిటీస్ కల్పించుకొని నిల్వ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. ఒక షాక్ అబ్జర్వ్ లాగా ఉపయోగపడతాయని. యా. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల గ్లోబల్ మార్కెట్లో డాలర్